అయ్యయ్యో చెల్లి, నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుగుపోతుంది. మా ఇంటికి పద. వద్దన్నయ్య, నేను ఉపమన్యాల కాలక్షేపం చేసుకుంటూ ఉంటాంలే. అలా కుదరదు, మా ఇంటికి రావాల్సిందే. నాన్న ఉపమన్య, మా ఇంటికి పద. అలాగే మామయ్య, వెళ్దాము. ఏంటి ఇప్పుడు ఇళ్ళ గోల? ఇల్లు మన ఇంటికి వస్తే ఇల్లు మనమే పోషించాల్సింది. మా చెల్లి వింటే బాధపడుతుంది. ఏమమ్మా ఆడపడుచా, నా ఇంటికి వచ్చి ఉంటున్నావు కదా, మా ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి. మా ఉంది చూడు, మనకి పాలు కూడా నువ్వే పితకాలి. సరే వదిన, మీ ఇంట్లో ఉన్న అన్ని పనులు చేస్తా. ఆవు పాలు కూడా పెట్టుతా. ఇదిగో వదిన పాలు. నాయనా ఇట్రా, ఈ గుమ్మ పాలు తాగు. ఈ గుమ్మ పాలు తాగితే తెలివి వస్తుంది, బలం కూడా వస్తుంది. నేను తాగనమ్మా. తాగు నాయనా. నేను తాగను. తాగమన్నానా? సరే తాగుతా. అమ్మా, నాకు కూడా పాలు కావాలమ్మా. మనము అత్తని అడిగి ఏది తీసుకోలేము ఉపమన్యు. ఇదిగో వదిన పాలు. నాయనా గుమ్మ పాలు తాగు. నేను తాగనమ్మా. తాగు నాయనా. సరే. అమ్మా, ఈ రోజన్న పాలు ఇవ్వమ్మా. రోజు అడిగినా కూడా ఇవ్వవు. నా చేతిలో ఏం లేదు ఉపమన్యు. నువ్వు ఆ శివుడిని ప్రార్థించు, నీకు గ్లాస్ పాలంటే క్షీర సాగరమే ఇస్తాడు. కానీ ఎలా ప్రార్థించాలమ్మా శివుడిని? నువ్వు చిన్నపిల్లాడు కదా, శ్లోకాలు మంత్రాలు రాదు కదా, అందుకే ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. సరే, ఇప్పుడు రాత్రి అయింది కదా, వెళ్ళి పడుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి, మన గణేశుడు ఇంకా కార్తీకుడు వెళ్ళిపోయాక మన కైలాసం అంతా పోసిపోయింది. స్వామి, మన కార్తికేయుడు ఇంకా గణేశుడు వెళ్ళిపోయాక మన కైలాసం అంతా బోసిపోయింది. బాధపడకు పార్వతి, నీకు ఇంకో సంతానాన్ని ప్రసాదిస్తాను. ఇంకో సంతానమా? ఇప్పుడా? నాకు చిన్న పని ఉంది దేవి, వెళ్తున్నా. స్వామి, నేను కూడా మీతో వస్తాను. అలాగే రా పార్వతి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాయనా ఉపమన్యు, కలువు తెరువు నాయనా. మీరెవరు స్వామి? నువ్వు ఏ శివుడిని అయితే ప్రార్థిస్తున్నావో ఆ శివుడు నేనే. అవునా?
సదాశివ మహాదేవ నమస్కారం. నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏ వరం కావాలో కోరుకో. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నాకు వదిలిపెట్టాలనిపించట్లేదు. మీరు ఎక్కడికి వెళ్తే నన్ను కూడా మీతో పాటు అక్కడికి తీసుకెళ్ళండి. నీకు ఇంకా చాలా సమయం ఉంది. నీ చివరి దశలో నా దగ్గరికి ఈ లోపల నువ్వు చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నీ చివరి దశలో నా దగ్గరికి వద్దు గాని నేను నీకు అన్ని విద్యలు బోధిస్తాను. వాటిని ప్రచారించి అందరికీ బోధించి నీ చివరి దశలో నా దగ్గరికి చేరుకుందు గాని. నమస్కారం మహాదేవ సదాశివ. నమస్కారం పార్వతి. స్వామి, మీరు అనుమతిస్తే మన సంతానం ఉపమన్యుడికి అన్ని విద్యలు నేను బోధిస్తాను. అలాగే పార్వతి, బోధించు. ధన్యుడమ్మా. మీరు చెప్పినట్టే ఉపమన్యు పాటిస్తాడు. ఉపమన్యు, నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు. నేను నీకు ఇంకో వరాన్ని ఇస్తాను. నీకు పాలతో నిండిన అక్షయ పాత్రని ప్రసాదిస్తాను. నాయనా ఉపమన్యు, ఈ పాలతో నిండిన అక్షయ పాత్రంతో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు తాగొచ్చు. ఈ అక్షయ పాత్రాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. సరే మాత. క్షమించండి వదిన, నీతో చాలా చెడ్డగా ప్రవర్తించాను. మనలో మన క్షమాపణ ఏముంది వదిన?